హాయ్ ఫ్రెండ్స్, ఏ లవ్ సో బ్యూటిఫుల్ నెక్స్ట్ ఎపిసోడ్ని చూద్దాం. ఒకవేళ మీరు ముందు ఎపిసోడ్స్ చూడకపోతే మీకు ఇది అర్థం కాదు. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి, లేకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు. ఎపిసోడ్ 13 స్టార్టింగ్లో మనకు సంగు షిన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తను అంటాడు, ఇప్పుడు నువ్వేం చేస్తావని. తను చెప్తుంది, ఇప్పుడు నేనేం ఆలోచించేటువంటి స్టేజ్లో లేను, నేను తర్వాత మాట్లాడతాను. అంతలోపే అక్కడికి హియోన్ వస్తాడు. అతన్ని చూసి సంగుకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది షిన్. అయితే హియోన్ దగ్గరికి సంగు వచ్చి, నాకు తనంటే ఇష్టం, నువ్వు తన ఫీలింగ్స్ని ఎప్పటికీ హర్ట్ చేయకు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హియోన్ తనని అలాగే చూస్తూ ఉంటాడు, జెల్సీగా అండ్ కోపంగా కూడా. షిన్ తన రూమ్లో కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది ఆ సంఘటనను తలుచుకొని. నెక్స్ట్ హియోన్ మనకు ఒక షాప్లో కనిపిస్తాడు. తను అక్కడ ఉన్నటువంటి స్నాక్స్ని తీసుకుంటూ ఉంటాడు. అంతలోపే అక్కడికి జిన్ వస్తాడు. తను వచ్చి తనతో అంటాడు కదా, నీకు షిన్ అంటే ఇష్టమే, కానీ నువ్వెందుకు తనకు చెప్పడం లేదు అని చెప్తూ ఉంటాడు. నేను నీకు హెల్ప్ చేస్తాను ఈ విషయంలో, నీ లవ్ని ఎలాగైనా తనకు ఎక్స్ప్రెస్ చెయ్యి అని చెప్పి ముందు నువ్వు ఇక్కడ ఉన్నటువంటి స్నాక్స్ని తనకి ఇష్టమైనవన్నీ కొను అని చెప్పి సలహా ఇస్తాడు. హియోన్ కూడా అలాగే తనకి ఇష్టమైనవన్నీ కొని తన దగ్గరికి తీసుకొని వెళ్తాడు. జిన్ అంటాడు తన దగ్గర పెట్టమని. అప్పుడు హియోన్ అలాగే తను పడుకొని ఉంటుంది, తన పక్కకు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. షిన్ పక్కకు లేచినప్పుడు అవి కింద పడిపోతాయి. అంతలోపే అక్కడికి సంగు వస్తాడు. వాటిని చూసి ఇవి నీవా షిన్ అని అడుగుతాడు. అప్పుడు తను చెప్తుంది ఇవి నాకు కాదని చెప్పి. హియోన్ వైపుకు తిరిగి తన దగ్గర వాటిని పెట్టేసి ఇగో తీసుకొని చెప్పి సంగు తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు హియోన్కి చాలా కోపం వచ్చి ఆ స్నాక్స్ని తీసుకొని వెళ్ళి జిన్కి ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. జిన్ తన వెనకాలే వెళ్తాడు. షిన్ని సంగు పిలిచి, నువ్వు రేపు ఖాళీగా ఉంటావా, రేపు నాతో వస్తావా, నిన్ను బయటికి తీసుకెళ్తానని అడుగుతాడు. అప్పుడు తను కూడా ఒప్పుకుంటుంది. నెక్స్ట్ ఈ అమ్మాయి వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి నాకు కొన్ని పేపర్స్ కావాలి అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ టీచర్ అక్కడ ఉన్నాయి తీసుకొని చెప్తుంది. తను పేపర్స్ని తీసుకుంటుంది. అప్పుడు తను ఎందుకో ఒక వైపుకు చూస్తుంది. తర్వాత తను డాక్టర్ లీ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నాకు చాలా పెయిన్గా ఉంది, నాకు ఏదైనా పెయిన్ కిల్లర్ ఇవ్వండి, నేను కొంచెం బాధలో ఉన్నాను అని తను చెప్తుంది. అప్పుడు ఆయన అంటారు, నువ్వు ఇలా వేసుకోవడం నీకు అసలు మంచిది కాదు, పెయిన్ కిల్లర్స్ అనేవి హెల్త్ని పాడు చేస్తాయి కానీ బాగు చేయలేవు అని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఆ డాక్టర్ని కూడా చూడకుండా నీకు అదంతా అనవసరం, నేను చెప్పింది చేయని చెప్పి తనని తిట్టి ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ డాక్టర్ హియోన్ని కలిసి, మీ క్లాస్లో ఉన్నటువంటి ఈ అమ్మాయికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా, నా దగ్గరికి వచ్చి పెయిన్ కిల్లర్స్ తీసుకుంది, తను బాగానే ఉందా అని అడుగుతాడు. అప్పుడు హియోన్ ఏమో నాకు తెలియదు అని తనకి చెప్పేస్తాడు. నెక్స్ట్ సంగు షిన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడికి ఆ అమ్మాయిలు ఇద్దరు వచ్చి కావాలనే తనకి గుద్ది మరి కావాలనే తనతో గొడవ పడుతూ ఉంటారు. అయితే సంగు వాళ్ళని ఆపబోతూ ఉంటాడు. అంతలోపే అక్కడికి హియోన్ వచ్చి అక్కడ ఉన్న అమ్మాయిని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడు అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సంగు హియోన్ని అంటాడు, నువ్వెందుకు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళు కావాలనే షిన్తో గొడవ పడుతున్నారు, నీకు ఇది తెలుసు కదా అని అంటాడు. అప్పుడు హియోన్ ఏం మాట్లాడకుండా ఉంటాడు. షిన్ తనని అరిచేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తన వెనకాల సంగు కూడా వెళ్ళిపోతాడు. చీకటి పడిపోతుంది. అప్పుడు ఈ అమ్మాయి దొంగతనంగా స్కూల్లో రూమ్లోకి వచ్చి తనకు కావాల్సినటువంటి కొన్ని పేపర్స్ని తీసుకుంటూ ఉంటుంది. అవి ఎగ్జామ్ పేపర్స్. అయితే అంతలోపే అక్కడికి ఆ ప్రిన్సిపల్ వచ్చేస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, వీటిని దొంగతనం చేస్తున్నావా అని తన మీద అరిచేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వాళ్ళ టీచర్ కూడా వస్తుంది. ఈమె మీ స్టూడెంటే కదా, తను చూడండి దొంగతనం చేస్తుంది అని తనకు చెప్తూ ఉంటాడు. అయితే అప్పుడు ఆ అమ్మాయి పిచ్చి పట్టిన దానిలా నేను చాలా ఇన్నోసెంట్, నేనేం చేయలేదు అంటూ అరుస్తూ ఉంటుంది. అప్పుడు ప్రిన్సిపల్ టీచర్ కూడా తనని అలాగే చూస్తూ ఉంటారు. తర్వాత జిన్ హియోన్ ఒక దగ్గర కూర్చుంటారు. నువ్వు దీన్ని ప్లే చేయి, నేను వెళ్ళి షిన్ తీసుకొని వస్తానని చెప్తాడు. హియోన్ అలాగే ప్లే చేస్తూ ఉంటాడు. జిన్ యంగ్ ఇద్దరు కలిసి తనకి మెసేజ్ చేస్తారు ఇక్కడికి రమ్మని చెప్పి. తను అలాగే వెళ్తుంది. హియోన్ అక్కడ ప్లే చేయడం చూసి తను చాలా నవ్వుకుంటూ ఉంటుంది, చాలా బాగా ప్లే చేస్తున్నాడని చెప్పి. తర్వాత హియోన్ షిన్ని చూస్తాడు. అయితే అప్పుడు తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తనని చూసి. స్కూల్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఈ అమ్మాయిని వీళ్ళ క్లాస్లో ఉన్న వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. తన ఎగ్జామ్ పేపర్స్ దొంగతనం చేయడానికి వెళ్ళిందంట, ప్రిన్సిపల్ తనని పనిష్ చేశారంట అని. అయితే అక్కడ ఉన్న ఇంకొక అమ్మాయి వాళ్ళని తిడుతూ ఉంటుంది. ఇదంతా హియోన్ వాళ్ళ ఫ్రెండ్స్ వింటూనే ఉంటారు. అక్కడికి సంగు వస్తాడు. వచ్చి షిన్ రా, మనం బయటికి వెళ్దాం, ఈరోజు చెప్పాను కదా నేను నిన్ను తీసుకువెళ్తానని చెప్పి తన సైకిల్ ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. దాన్ని హియోన్ చూస్తాడు. చాలా జలసిగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. అయితే సంగ్ తనని ఒక దగ్గరికి తీసుకువెళ్తాడు. వాళ్ళిద్దరూ అక్కడ గేమ్స్ ఆడుతూ ఉంటారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తనకి ఆ చెయ్యి పెయిన్ ఎక్కువగా ఉంటుంది, అయినా కూడా తన కోసం ఆడుతూనే ఉంటాడు. నెక్స్ట్ తనని అడుగుతాడు, ఈరోజు ఎలా ఉంది నీకు అని చెప్పి. తను చెప్తుంది, నేను ఈరోజు చాలా ఎంజాయ్ చేశాను నీతో, నా బ్రెయిన్లో ఉన్న స్ట్రెస్ అంతా పోయిందని చెప్పి బాయ్ చెప్పి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. షిన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. హియోన్ తన కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే అంతలోపే సంగు తనకి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోయావా జాగ్రత్తగా అని అడుగుతాడు. దీనంతా కూడా హియోన్ అక్కడ ఉండి వింటూ ఉంటాడు. పాపం తన కోసం తను గొడుగు పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు. తనని చూడదు, వెళ్ళిపోతుంది. ఇలాగే ఇక్కడతో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది.
ఎపిసోడ్ 14 స్టార్టింగ్లో మనకు యంగ్ ఆ డాక్టర్ లీ రూమ్కి వెళ్తుంది. అక్కడ తను ఉండడు. అయితే అక్కడ ఉన్నటువంటి తన వస్తువులను చూసి అక్కడ నుంచి వెళ్ళపోతుంటే అక్కడికి ఆ డాక్టర్ వస్తాడు. తనకు చెప్తుంది, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, మీరు ఏమైనా ఎనర్జీ టాబ్లెట్స్ ఇస్తారా అని చెప్పి తను ఆ టాబ్లెట్స్ ఇస్తాడు. వాటిని తీసుకొని క్లాస్ రూమ్లోకి వెళ్తుంది. అప్పుడు జిన్, నాకు కూడా ఇది కావాలి, నాకు కూడా ఎనర్జీ లేదని అడుగుతాడు. చాలా చిరాగ్గా మొహం పెట్టి తనకు ఒకటి ఇస్తుంది. నెక్స్ట్ షిన్ వెళ్తూ ఉంటుంది. అక్కడ ఆ అమ్మాయి హియోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే దాన్ని చూసి తన అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. అంతలోపే అక్కడికి సంగు వస్తాడు. తనని పిలుస్తాడు. వీళ్ళని చూసి ఆ అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. షిన్ చాలా కోపంగా చూస్తూ ఉండి తనని సంగ్ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. షిన్ సంగ్ షాప్లో ఉంటారు. వాళ్ళు చాలా స్నాక్స్ తీసుకుంటూ ఉంటాడు. సంగ్ ఇవన్నీ ఎందుకు అని అడుగుతుంది. మనకు లోపల బాధ ఉంటే ఇవన్నీ తింటే పోతుందట అని తను చెప్తాడు. అప్పుడు తను అడుగుతుంది, ఏంటి నీకు లోపల బాధ ఉందా, నాకు ఎందుకు చెప్పడం లేదు, నీకు ఏ బాధ ఉందో నాకు చెప్పని అడుగుతుంది. అప్పుడు తను అంటాడు, నేనేదో ఊరికే అన్నానని కవర్ చేస్తాడు. నెక్స్ట్ జిన్ షిన్ దగ్గరికి వెళ్ళి, ఈ బుక్ చదువు, నీకు చాలా రిలీఫ్గా ఉంటుంది మైండ్ అని చెప్పి ఒక బుక్ తనకి ఇస్తాడు. తను ఒక దగ్గర కూర్చొని చదువుతూ ఉంటుంది. అక్కడికి హియోన్ వస్తాడు. తను నవ్వుకుంటూ ఉంటుంది తనని చూడకుండా. అయితే తనని చూసి అక్కడ నుంచి వెళ్ళిపోబోతుంది. హియోన్ తనని చేయి పట్టుకొని ఆపి ఇక్కడే కూర్చొని చెప్తాడు. తను అక్కడే కూర్చొని ఆ బుక్ చదువుతూ ఉంటుంది. చాలా నవ్వుకుంటూ ఉంటుంది. తనని చూసి హియోన్ కూడా నవ్వుతూ ఉంటాడు. హియోన్ షిన్ తలని ముట్టుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ అలాగే చూస్తూ ఉంటారు. నెక్స్ట్ షిన్ యంగ్ వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్టూడెంట్స్ అందరూ ఏదో వెతుకుతూ ఉంటారు చెట్లలో. అక్కడ ఉన్న ఇంకొక అమ్మాయిని, ఏంటి వీళ్ళందరూ వెతుకుతున్నారు అన్నప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, 4 లీవ్స్ ఉండే ఒక ఆకు ఉంటుందంట, దాన్ని తీసుకుంటే మనకు నిజమైన ప్రేమ మరియు ఆ ప్రేమ మనకు దక్కుతుందట అని చెప్తూ ఉంటుంది. అయితే యంగ్ అడుగుతుంది, ఇదంతా నువ్వు నమ్ముతావా అని. అప్పుడు తను అంటుంది, బాగానే ఉంది కదా, నమ్మేలాగా అంటుంది. అక్కడికి జిన్ వస్తాడు. వాళ్ళని భయపెడతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ తనని తోసేస్తారు. అయితే షిన్ అంటుంది యంగ్తో, ప్లీజ్ మనం కూడా వెతుకుదామని చెప్పి వాళ్ళిద్దరూ కూడా వెతకడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ యంగ్ ఆ డాక్టర్ లీ రూమ్లోకి వెళ్తుంది. తనకు ఆ ఫ్లవర్ దొరుకుతుంది. ఆ దొరికిన ఫ్లవర్ని అక్కడ పెట్టి వెళ్ళిపోబోతుంటే అక్కడ ఉన్న టాబ్లెట్స్ కింద పడిపోయి ఉంటాయి. తనకు గుర్తొస్తుంది, ఇంతకు ముందు ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిందని చెప్పి. అయితే తను ఏదో పూనీలని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అయితే తను ఆ రూమ్ నుంచి బయటికి రావటం జిన్ చూస్తాడు. తను లోపలికి వెళ్తాడు. వెళ్ళి ఆ ఫ్లవర్ని తీసుకొని చూస్తాడు. అప్పుడు తనకు అర్థమవుతుంది జిన్ తనని లవ్ చేస్తుంది, తనని ఇష్టపడుతుంది అనే విషయం. అక్కడికి ఆ డాక్టర్ వస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు అని జిన్ అడుగుతాడు. ఏం లేదు అని చెప్పి తను క్లాస్ రూమ్లో కూర్చుంటాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్టూడెంట్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఇది దొరకడం ద్వారా నిజమైన ప్రేమ దొరుకుతుందని. అప్పుడు జిన్కి చాలా కోపం వస్తుంది. లేచి నిలబడి ఇదంతా నాన్ సెన్స్ అని అర్థం లేకుండా వాగుతూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ తనని అలాగే చూస్తూ ఉంటారు. యంగ్ షిన్ తనని ఆపడానికి ట్రై చేస్తాడు. తనకు చాలా కోపం వచ్చి క్లాస్ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. తన వెనకాలే హియోన్ కూడా వెళ్ళి తనని ఆపి చెప్తూ ఉంటాడు, ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి. అప్పుడు జిన్ హియోన్ని తిడుతూ ఉంటాడు, మీ అందరికీ తెలుసు యంగ్ ఆ డాక్టర్ని ఇష్టపడుతుందని చెప్పి, మీరందరూ నన్ను మోసం చేశారని తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు తను ఎందుకో హార్ట్ పట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. 6 రోజులు గడిచిన తను అసలు స్కూల్కి రాడు. ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, తనకి హెల్త్ బాగాలేదంట, అందుకే రావట్లేదట, కనీసం మా మెసేజెస్ కూడా చూడట్లేదని షిన్ చెప్తూ ఉంటుంది. అవును, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదని చెప్పి యంగ్ కూడా అంటుంది. నెక్స్ట్ యంగ్ వాష్రూమ్లో ఉంటుంది. అక్కడికి ఆ అమ్మాయి వచ్చి కింద పడిపోతుంది. ఎందుకో తనని అందరూ లేపుతారు. తనని అస్సలు లేవదు. అయితే క్లాస్ రూమ్లో అందరూ ఎగతాళిగా తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, తన కళ్ళు తిరిగి కింద పడిపోయినందుకు. దాంతో కోపం వచ్చిన వాళ్ళ ఫ్రెండ్ లేచి, మీరు ఎవరి గురించి అలా తప్పుగా మాట్లాడకూడదని చెప్పి తిడుతూ ఉంటుంది వీళ్ళను. దాన్ని యంగ్ చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళ అమ్మ వచ్చి అక్కడున్న ప్రిన్సిపల్ని, టీచర్ని బాగా తిడుతూ ఉంటుంది. ఆ డాక్టర్ని కూడా తిడుతుంది. ఆ డాక్టర్ చెప్తాడు, మీ అమ్మాయికి నేను ముందే చెప్పాను ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదని, తానే ఇవన్నీ వేసుకుంది, మాకేం సంబంధం లేదని చెప్పినా కూడా నేను హెడ్ ఆఫీస్కి ఫోన్ చేస్తాను, మీ మీద కంప్లైంట్ ఇస్తానని బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ డాక్టర్, నన్ను క్షమించండి, దీనికి నేనే బాధ్యత వహిస్తాను, నేనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి తన స్కూల్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు. అప్పుడు యంగ్ చాలా బాధతో చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ షిన్ హియోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి ఎందుకు కళ్ళు తిరిగి కింద పడిపోయిందో. యాక్చువల్లీ హియోన్ తనని యాక్సెప్ట్ చేయడు. అందుకే తను డిప్రెషన్కి లోనే ఇష్టం వచ్చిన టాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా అలా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దానికి షిన్ హియోన్ని సారీ అడుగుతుంది. నెక్స్ట్ వీళ్ళందరూ ఆడుకుంటూ ఉంటారు. అయితే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంటారు, డాక్టర్ లీకి అసలు ఏ సంబంధం లేదంట, తనే కావాలని చెప్పిందంట తన పేరు, పాపం ఆయన స్కూల్ని వదిలి వెళ్ళిపోతున్నారు అని చెప్తూ ఉంటారు. అక్కడికి ఆ ప్రిన్సిపల్ వస్తారు. అందరినీ లైన్లో నిల్చోబెడతారు. అయితే వాళ్ళకు ఏవో గేమ్స్ ఆడాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ
ఉన్నప్పుడే ఒక పర్సన్ వస్తాడు. అతను ఎవరు కాదు, జిన్. అసలు గుర్తుపట్టలేనంతగా రెడీ అయ్యి అక్కడికి వస్తాడు. వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా తను నేరుగా స్టేజ్ మీదకి వెళ్ళి మైక్లో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆ ప్రిన్సిపల్ తన దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నప్పుడే సంగు తనని పట్టుకుంటాడు. ఇంకోవైపు హియోన్ కూడా వచ్చి ప్రిన్సిపల్ని పట్టుకుంటాడు. అప్పుడు జిన్ చెప్తూ ఉంటాడు, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్పి తన గురించి, తన క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ అరుస్తూ ఉంటారు, ఆ అమ్మాయి ఎవరో చెప్పమని చెప్పి. తను చెప్తాడు, ఆ అమ్మాయి ఎవరో కాదు, యంగ్ అని. అప్పుడు యంగ్ నవ్వుతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అరుస్తూ ఉంటారు. ప్రిన్సిపల్ మళ్ళీ తన దగ్గరికి వెళ్ళబోతుంటే ఇంకొంతమంది ఫ్రెండ్స్ వచ్చి ప్రిన్సిపల్ని ఆపేస్తారు, నువ్వు మాట్లాడు జిన్ అని చెప్పి. దీంతో జిన్ తను మాట్లాడవలసిందంతా మాట్లాడతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.